హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అలాగే లైక్ చేయడం వల్ల మరొక 10 మందికి వీడియో యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా ఎందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్ర ఏమేమి వస్తువులు వేసుకొని అక్షయ పాత్రను పూజలో ఏర్పాటు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను మీకు ముందుగా వీడియో పోస్ట్ చేశాను కదండి, ఆ వీడియోలో నేను పూజ ఎలా చేశానో మొత్తం క్లియర్ కట్గా మీకు చూపించాను. అలాగే అక్షయ పాత్ర ఎలా పెట్టాలనేది ఈరోజు చూపిస్తానండి, చూసేయండి. ముందుగా ఇక్కడ నేను ముందు రోజు మాత్రమే ఒక కుండ తీసుకొచ్చుకున్నానండి. ఆ కుండ మీద ఒక క్రాస్ మార్క్ వేసుకొని తెచ్చుకున్నాను. ఈ క్రాస్ మార్క్ ఎందుకు వేయాలో చెప్తానండి. ఇలా ముందుగా మనము పసుపు కలుపుకొని బాగా ఆ కుండ మొత్తం పసుపు అంతా నీట్గా మొత్తం రాసుకోవాలండి, గ్యాప్ లేకుండా. ఇలా మొత్తం పసుపు అంతా రాసుకొని చక్కగా కుంకుమ బొట్లను పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి. ఇక్కడ నేను కుంకుమ బొట్టుతో పాటు విభూది బొట్టులను కూడా పెట్టుకుని అలంకరణ చేసుకున్నానండి. ఎందుకంటే ఏదో నా మనసు తృప్తి కోసం ఇలా చేసుకున్నాను. మీరు జస్ట్ ఒక కుంకుమ బొట్లు పెట్టుకొని శ్రీం అని రాసుకున్నా సరిపోతుందండి. నేను చక్కగా అలంకరణ చేసుకోవాలని చెప్పేసి ఇలా నీట్గా అలంకరణ చేసుకున్నాను. అక్షయ తృతీయ పూజ చేసుకోవడానికి ఈ సంవత్సరము అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చిందండి. అందులో శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. అక్షయ తృతీయ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు చేసే ఏ పనైనా విజయం లభిస్తుందని, తరగని సంపద తీసుకొస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే అక్షయ తృతీయకి ప్రత్యేక స్థానం ఉందండి. ఈ పండుగకు వైశాఖ శుద్ధ తదియ నాడు హిందువులు జరుపుకుంటూ ఉంటారు. అందులో శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైన రోజున మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ నేను చక్కగా పసుపుతో మొత్తం కుండ మొత్తం నీట్గా రాసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ పసుపులో కుంకుమలో నేను ఇది ఒక పన్నీర్ని కలుపుకున్నానండి. పన్నీర్తో పాటు కలుపుకొని నీట్గా పేస్ట్లా చేసుకొని ఇక్కడ నేను ఇలా ఇయర్బడ్ తోటి శ్రీం అని రాసుకుంటున్నాను చూడండి. ఇలా చక్కగా శ్రీం అని రాసుకోవాలండి అక్షయ పాత్రకు. అలాగే శ్రీం అని రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజు కనుక లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదతో కళకళలాడుతుందని భక్తుల నమ్మకం. అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు కనీసం ఉప్పును కానీ లేదా చీపురుని కానీ ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా చాలా మంచిదండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఈ టైంలో బంగారం కొనాలంటే కొనలేరండి, ఎందుకంటే బంగారం చాలా రేటు పెరిగిపోయింది కాబట్టి బంగారం కొనలేరు వారు కనీసం ఉప్పుని కానీ చీపురుని కానీ తీసుకొచ్చుకున్నా కూడా చాలా మంచిది. అలాగే ధాన్యాన్ని తెచ్చుకున్నా కూడా చాలా మంచిదండి. వరి ఉండిద్ది కదండి, వరి ధాన్యం తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజు కుబేర కుండలను ఏర్పాటు చేసుకొని చక్కగా పూజలో పెట్టుకొని ఒక్కొక్క కుండలో ఒక్కొక్క వస్తువు అంటే మంగళకరమైన వస్తువులను వేసుకొని చక్కగా పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నా చాలా మంచిదండి. అలాగే ఇక్కడ శ్రీం మనం రాయటం అయిపోయిన తర్వాత విభూది పేస్ట్తో నేను చక్కగా బొట్లను పెట్టుకున్నానండి. ఇలాగా కుంకుమ బొట్లను అలాగే విభూది బొట్లను పెట్టుకోవడం వల్ల కుండకు అంత కళ అనిపించింది. అందుకనే నేను చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఏదో నా తృప్తి కోసం ఇలా చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఈ కుండను మనం ఎప్పుడు తెచ్చుకోవాలి, అక్షయ పాత్రని ఎలా రెడీ చేసుకున్నానో చూపించి అలాగే అక్షయ పాత్ర ఎప్పుడు తెచ్చుకోవాలో చెప్తానండి. ముందుగా అక్షయ పాత్రని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కుండను ఏర్పాటు చేసుకోవాలని ఈ కుండను మనం ముందు రోజే కొని తెచ్చుకోవాలి. మన కుండను కొనేటప్పుడు కుండతో పాటు ఒక దీప ప్రమిదను కూడా కొంటే చాలా మంచిది. అలాగే కుండను
ఇంటికి తెచ్చే ముందు కుండ మీద క్రాస్ మార్క్ వేసుకొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇందాక నేను పసుపు రాసే ముందు మీకు కుండ మీద క్రాస్ మార్క్ చూపించా కదండి, అలా క్రాస్ మార్క్ వేయించుకొని తెచ్చుకుంటే చాలా మంచిది. క్రాస్ మార్క్ ఎందుకు వేసుకొని తెచ్చుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు. క్రాస్ మార్క్ ఎందుకు వేసుకోవాలంటే శుభ కార్యక్రమాల కోసం, పూజ కోసం తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ టైంలో క్రాస్ మార్క్ వేసుకున్న కుండనే తెచ్చుకోవాలి. క్రాస్ మార్క్ లేకుండా ఉన్న కుండలను ఎందుకు తెస్తారంటే అశుభ కార్యక్రమాలకు తెచ్చుకుంటారండి. కాబట్టి క్రాస్ మార్క్ ఆ కుండకు చక్కగా పసుపు ఉన్న క్రాస్ మార్క్ వేసిన కుండను మాత్రమే తెచ్చుకోవాలి. క్రాస్ మార్క్ లేకుండా అక్షయ పాత్రకి ఏర్పాటు చేసుకోవడానికి కుండను మాత్రం తీసుకొచ్చుకోకండి, అది మంచిది కాదు కూడా. ఎప్పుడైనా సరే మీరు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకునే ముందు ఖచ్చితంగా క్రాస్ మార్క్ వేయించుకొని తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ కుండకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి చక్కగా అలంకరణ చేసుకున్నాను. అలాగే కుంకుమలో పన్నీర్ని కలిపి శ్రీమని బీజాక్షరం కుండ మీద రాసుకోవాలి. అప్పుడే అది కుండ మీద శ్రీమని బీజాక్షరం రాస్తేనే అప్పుడే అది అక్షయ పాత్రగా మారిపోతుంది. ఇప్పుడు అక్షయ పాత్ర కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే కొంచెం గంధము, అక్షింతలు, అలాగే కొంత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది ఎందుకంటే వేసుకోవాలంటే లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి, సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఉప్పును సముద్రం నుంచే వచ్చింది కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెము జవ్వాది పౌడర్ను కూడా వేసుకున్నానండి. సువాసన పరిమితమైన జవ్వాది పౌడర్ను కూడా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 2 లక్ష్మీ గవ్వలను వేసుకున్నాను. అలాగే 2 వెండి పూలు వేసుకోవాలి. మీ దగ్గర వెండి పూలు లేకపోతే కనీసం రూపాయికైనా వేసుకోవచ్చండి, మరేం పర్వాలేదు. ఆ తర్వాత గోమేత చక్రాలు 2 వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చిట్టి గాజులు వేసుకున్నానండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు కాబట్టి వేసుకుంటున్నాను. అలాగే ఒక పసుపు కొమ్ము, అలాగే ఇక్కడ 2 లేదా 3 తామర గింజలు లేదా అంతకంటే ఎక్కువ కూడా లేదు. ఇక్కడ నేను 5 తామర గింజలను వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం గంధము, అలాగే కొన్ని అక్షింతలను వేసుకున్నాను అక్షయ పాత్రలో. అలాగే ఇవన్నీ మంగళకరమైన వస్తువులను వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కళ్ళు ఉప్పుని పోసుకుంటున్నానండి. ఇలా కళ్ళు ఉప్పును మీకు కుండకు సరిపోయినంత వరకు పోసుకోండి. నేను ఇక్కడ 3 దోశలతోటి 3 గుప్పెలతోటి నేను కళ్ళు ఉప్పుని పోసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కుండను బట్టి సైజును బట్టి నాకు కళ్ళు ఉప్పు అనేది నేను పోసుకున్నానండి. కళ్ళు ఉప్పు పోసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, కుంకుమ, గంధం, కొన్ని అక్షింతలను ఏర్పాటు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక జాకెట్ ముక్క తీసుకోవాలండి. జాకెట్ ముక్క చిన్నదైనా పర్వాలేదండి. చక్కగా జాకెట్ ముక్క ఇలా మడత పెట్టుకొని చక్కగా జాకెట్ ముక్క మీద కొంచెం పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమలను వేసుకొని సిద్ధం చేసుకోవాలండి జాకెట్ ముక్కలో. అలాగే కొన్ని అక్షింతలను కూడా వేసుకున్నాను. ఇలా జాకెట్ ముక్క మీద పసుపు కొమ్ములు అలాగే వేసుకున్న తర్వాత మంగళకరమైన వస్తువులను సిద్ధం చేసుకున్నాను. అలాగే చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే వెండి పూలు, అలాగే గోమేత చక్రం, అలాగే లక్ష్మీ గవ్వను వేసుకొని చక్కగా మడత పెట్టుకున్నాను. ఇలా చక్కగా మడత పెట్టుకున్న తర్వాత అక్షయ పాత్రలో మనం సిద్ధం చేసుకోవాలి. ఇలా అక్షయ పాత్రలో పెట్టుకున్న తర్వాత అందులో కొన్ని పువ్వులను కూడా వేసుకోవాలండి. ఇలా జాకెట్ ముక్క మీరు తీసుకునే ముందు చిన్న సైజులో ఉన్న జాకెట్ ముక్కను తీసుకొని మీకు కుండన్ సైజును బట్టి తీసుకోండి, లేకపోతే జాకెట్ ముక్క అనేది మందం అయిపోయి పట్టదు. అలాగే ఇక్కడ నేను దక్షిణంగా 101 రూపాయలని అక్షయ పాత్రలో పెట్టుకున్నాను.
ఇలా అక్షయ పాత్రలో 101 రూపాయి పెట్టుకోవాలండి. అంటే 101 రూపాయి అనే కాదండి, 21 రూపాయి లేదా 11 రూపాయలు లేదా 51 రూపాయి, ఇలాగా మీకు తోచినంత వరకు మీరు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పెట్టుకొని అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోండి. ఇలా అక్షయ పాత్ర సిద్ధం చేసుకున్న తర్వాత చక్కగా మనం పూజా కార్యక్రమం మొదలు పెట్టుకున్న తర్వాత పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఒక ప్లేటు పెట్టుకొని చక్కగా ప్లేటు మీద ఇలా అక్షయ పాత్రను సిద్ధం చేసుకోవాలి. పూజలో ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని పువ్వులని అక్షయ పాత్ర దగ్గర పెట్టుకోవాలి. ఈ అక్షయ పాత్ర అనేది పూజ అనంతరం, అంటే పూజ అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత అక్షయ తృతీయ రోజు పూజ అయిపోయిన తర్వాత తెల్లారి మరుసటి రోజు, అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ అంటే తెల్లారి రోజు శనివారం రోజు అక్షయ పాత్రను తీసుకొని చక్కగా మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మార్చుకుంటూ ఉండండి అక్షయ పాత్ర, ఎందుకంటే ఉప్పు అనేది నీరు పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఏదో ఒక గురువారం రోజు శుభ్రం చేసుకొని లేదా సోమవారం శుభ్రం చేసుకొని శుక్రవారం రోజు చక్కగా మళ్ళీ అక్షయ పాత్ర చక్కగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు అన్నీ వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని అక్షయ పాత్రను సిద్ధం చేసుకొని మళ్ళీ అది మీరు పూజలో పెట్టుకొని మళ్ళీ మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అక్షయ పాత్ర పెట్టుకోవటం వల్ల ఆ రోజు ఎప్పుడు సిరి సంపదతో అష్టైశ్వర్యాలతో ఆ సంవత్సరం అంతా చల్లగా ఉంటారని చెప్పేసి నమ్ముతారు ప్రజలు. అక్షయ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉందండి. అలాగే మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.